వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ నిరసన, సీఎం దిష్టిబొబ్బ దహనం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం జనగామ ముస్లింల సేవా కార్యక్రమం. కర్నూలు కల్లూరు పరిధిలో ఫ్లెక్సీ వివాదం. తాడిపత్రి విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసుల ఆదేశం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా లింగాలగనపురం మండలానికి చెందిన మాణిక్యపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చౌదరిపల్లి సతీష్ సుమారు 300 వాటర్ క్యాన్లను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామస్తులు సతీష్ను అభినందిస్తూ మాట్లాడుతూ, మా గ్రామంలో జరిగే సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండేది సతీష్నే. ప్రజల మనిషిగా అందరినీ కలుపుకొని ఎవరైనా సమస్య వచ్చినా నేనున్నా అని ముందుకొచ్చి తన సొంత ఖర్చుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ అంజనేయులు, బీజేవైఎం రాష్ట్ర పెట్రోకాల్ కన్వీనర్ దూసరి విజయ్ కుమార్, వడగం రాజేష్, రాగం బాలరాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాణిక్యపురం గ్రామంలో శ్రీ చౌదరిపల్లి సతీష్ బీజేపీ జిల్లా కార్యదర్శి గారు మాణిక్యపురం గ్రామంలో క్యాన్ల పంపిణీ చేయడం జరిగింది. మాణిక్యపురం చరిత్రలో కనీవీర్యం రీతిలో ఈరోజు 10 రూపాయలు వస్తే జేబులో పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా 100 రూపాయలు వస్తే జేబులో పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే. మాణిక్యపురం గ్రామం అంటే ఒక ప్రాణంగా, ఈ పుట్టిన ఊరుకు, ఈ గడ్డకు, ఈ మట్టికి పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలని సంకల్పంతో మన సత్తన్న ముందుకొచ్చి ఇంటింటికి ప్రతి ఇంటింటికి క్యాన్ల పంపిణీ చేస్తుంది. ఇదే విధంగా ఇదే కార్యక్రమే కాదు, మన మాణిక్యపురంలో చచ్చిపోయిన బతికిన ఇంటికి పోయి పలకరించి తన వంతు సహకారం కూడా చాలా చేయడం జరిగింది. అదేవిధంగా మాణిక్యపురం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే మాణిక్యపురానికి ఫస్ట్ స్కూల్ బస్సు, మాణిక్యపురం బస్సు రావడానికి సత్తన్న ఆధ్వర్యంలో, మా బండాంజనేయుల ఆధ్వర్యంలో జరిగింది. ఇట్లాంటి వ్యక్తి స్వచ్ఛందంగా చేసే వ్యక్తులను మీరు ఎన్నుకుంటే ఆయన హార్ట్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా మాణిక్యపురంలో మా సత్తన్న సర్పంచ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఇష్టమైతే ఉండొచ్చని మేము అందరం కలిసి 100% మేము సహకరిస్తాం. రేపు రానున్న ఎలక్షన్లో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం ఉన్న 8 వార్డులకు క్లీన్ స్వీప్ జరిగే అవకాశం ఉంది. ఎవరు చూసినా మంచి జెన్యూన్, మంచి చదువుకున్న వ్యక్తులైనా అట్లాంటి వ్యక్తులను పెట్టుకుంటాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మాణిక్యపురం గ్రామంలో జెండా ఎగరం మా సత్తన్న ఆధ్వర్యం, మా బండాంజనేయుల ఆధ్వర్యంలో మాణిక్యపురంలో జెండా రెపరెపలు ఆడిస్తాం. మాణిక్యపురం గ్రామానికి బీజేపీ ఆధ్వర్యంలో ఏం వచ్చినాయి అంటే ఇట్లాంటి స్వచ్ఛంద నాయకులు వచ్చారు. దాదాపు మా ఈ మాణిక్యపురం గ్రామంలో 300 పైగా దాదాపు పంచడం జరిగింది. ప్రతి ఇంటికి ఇంకెవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా చాలా క్యాన్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో సతీష్ అని మీ మాణిక్యపురం గ్రామం తరఫున అందరు కలిసి తనకు సహకరించి రేపు ఆయన ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆయనకు కట్టుబడి ఉండాలని. థ్యాంక్ యూ. నా పేరు చౌదరిపల్లి సతీష్, మండలం లింగనగనపురం, గ్రామం మాణిక్యపురం గ్రామం. మాణిక్యపురం గ్రామంలో ఈరోజు సుమారు 300 పైచిలకు క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత ఎక్కువ పాల్గొని
స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి తిరుక్కుంటూ క్యాన్లు పంపిణీ చేసినాం. ప్రజలలో మంచి సానుభూతి దొరికింది. ప్రజలు ముందు ఆశీర్వదిస్తే ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మహాగణపతి విగ్రహాన్ని శనివారం అంగరంగ వైభవంగా గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి నేతృత్వం వహించారు. జిల్లా కేంద్రంలోని 100 ఫీట్ల రోడ్డు వద్ద 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల ఊరేగింపుతో గణనీయంగా శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లక్కీ డ్రాలో 116 కేజీల భారీ లడ్డూను రామగుండం ప్రాంతానికి చెందిన అశోక్ శర్మ గెలుచుకున్నారు. ఆయనకు నిర్వాహకులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 9 రోజుల పాటు అంజనీపుత్ర ఎస్టేట్స్ మండపంలో భక్తులకు నిత్య అన్నదానంతో పాటు ఏర్పాటు చేశారు. నిమజ్జన శోభాయాత్రలో సంస్థ ఉద్యోగులు, భక్తులు, మహిళలు ప్రత్యేక వేషధారణలో నృత్యాలు చేస్తూ బ్యాండ్ల వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని ముగించారు. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు, చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యం, 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం. 13 మందిని అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. రైతులకు మద్దతుగా వైఎస్ఆర్పీసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ఉల్లిని మార్కెట్కు తీసుకొచ్చిన ప్రకటించిన 1200కే కొనుగోలు చేయకుండా నిలిపివేయటం తీవ్ర అన్యాయం. 1200 కనీసం కోత కూలీలకు, రవాణా ఖర్చులకు కూడా సరిపోవటం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వెంటనే ప్రతి రైతు నుంచి ఉల్లి మొత్తాన్ని కొనుగోలు చేయాలి, లేని పక్షంలో రోడ్డుపైనే కూర్చోవలసి వస్తుంది అని హెచ్చరించారు.
నమస్కారం. ఈరోజు యూరియా కొరతపై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే యూరియా బ్లాక్లో అమ్మేది కూడా మనం చూడడం జరుగుతుంది. బస్తా 265 ఉంటే 400, 500 అమ్మే పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా యూరియా కోసం క్యూలో నిలబడి యూరియా కోసం కూడా కొద్ది రోజులు వెయిట్ చేసినా కూడా యూరియా రాని పరిస్థితిలో ఉంటే రైతులను కనీసం ప్రభుత్వం రైతులను గురించి పట్టించుకునే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు గారిని కానీ పట్టించుకునే పరిస్థితి లేని పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అచ్చెన్నాయుడు గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, క్యూలో నిలబడడం యూరియా తీసుకోండి ఏం అంత ఇబ్బందా, ఏం మనం బఫేలో నిలబడి అన్నం తింటున్నాం కదా, యూరియా కూడా అట్నే తీసుకోవడానికి ఏం అభ్యంతరము, రైతులకు ఏమన్నా నామోషి అని అడగడం. అంటే దానికి పెళ్ళిళ్ళకి పోయి ఎక్కడైనా కార్యక్రమంలో భోజనం చేయడానికి షాపుల దగ్గరకు పోయి క్యూలలో నిలబడి యూరియా తీసుకోవడానికి ఏం సంబంధం అనేది ఒకసారి అచ్చెన్నాయుడు గారు అంటే సీనియర్ ఒక రాజకీయ నాయకుడిగా రైతుల గురించి అంత తక్కువ చేసి మాట్లాడితే పరిస్థితి అంటే రైతులను అంత దిగజారిపోయిన విధంగా రైతులను మాట్లాడే పరిస్థితి అంటే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఒక్కసారి చూస్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రతి ఒక్క పండిన ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూడడం జరిగింది. అంటే ఒక సిస్టమ్ గవర్నమెంట్లో మనకు ఒక్కసారి ఈ రాష్ట్రానికి ఎంత మనం ఈ ఫర్టిలైజర్స్ తీసుకుంటున్నాం అనుకుంటే 50% గవర్నమెంట్ ఏదైతే మనం సొసైటీలు ఉంటాయో లేకుంటే ఫార్మర్స్ ఫెడరేషన్ ఉంటాయో వాళ్ళకందరికి కూడా 50% ఇస్తే 50% ప్రైవేటు డీలర్లకు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి చూసుకుంటే మాత్రం తెలుగుదేశం వాళ్ళు 50% మామూలుగా ఎక్కడైనా ఇబ్బంది అనుకుంటే మాత్రం ప్రభుత్వం మార్కెట్ ద్వారా అంటే రైతులకు అన్యాయం జరగకుండా ఈ బ్లాక్ మార్కెట్లోకి పోకుండా రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మార్కెట్ ద్వారా సొసైటీలకు ఇచ్చి ఎక్కడైతే ఫార్మర్స్ అసోసియేషన్ ఉంటాయో దానిలోకి ఇచ్చి దానిల ద్వారా ప్రజలకు అందరికి కూడా ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సప్లై చేసే పరిస్థితి మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వచ్చే పరిస్థితి. పల్నాడు జిల్లా మాచర్లలోని బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు వస్తువులు కొనుగోలు చేసే కంపెనీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ మోసంపై కేసుపై జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో పాల్గొన్న నిందితులపై చర్యలు ప్రారంభించినట్టు అధికారిక సమాచారం. ఈ నెల 1వ తారీఖున మాచర్ల టౌన్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగిందండి. సబ్సీక్వెంట్గా మనం ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ పట్టుకున్న తర్వాత మోర్ దాన్ 5 ఇన్వాల్వ్ ఉండడం వల్ల ఇది డెకాయిటీగా మార్చడం జరిగింది. ఇందులో లక్ష్మీ ట్రేడర్స్ అని మంగళగిరిలో ఈ తాకట్టు బంగారాన్ని కొనేటువంటి షాప్ ఉండడం జరుగుతుంది. ఆ షాప్కి ఒక లేడీ ఫోన్ చేసి మా దగ్గర ఒక 62 గ్రాముల బంగారం మాచర్ల బ్యాంక్లో తాకట్లో ఉంది, వాటిని విడిపిస్తే ఈ బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఆయన తన దగ్గర పనిచేస్తున్న మహేష్ బాబు అనేటువంటి వ్యక్తిని ఈ మాచల్ టౌన్కి పంపించడం జరుగుతుంది. ఆయనతో ఫోన్లో టచ్లో ఉన్నటువంటి అక్యూజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ని చెప్తూ ఆఖరికి ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గర రమ్మనమని చెప్తారు. వాళ్ళు ఈ 62 గ్రాములకు గాను 5 లక్షలు చెల్లించే విధంగా ముందుగానే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. సో అతను వచ్చినప్పుడు అతనిని ఈ మిగతా వ్యక్తులు కారులోను తర్వాత ఒక 2 వీలర్ మీద వచ్చి ఆ బండిని అడ్డగించి అతని మీద కొట్టి కత్తులు చూపించి బెదిరించి 5 లక్షల రూపాయలు పట్టుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా డిఎస్పీ గురజాల, మాచర్ల టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్స్ ఈవెన్ దో వినాయక చవితి ఆ రోజు అన్ని టైట్గా ఉన్నప్పటికీ కూడా టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 9 మంది అక్యూజులు ఉన్నారు. ఇందులో
ఇందులో ఎవరైతే ఈ ఫోన్ చేశారో ఆమె భర్తనే మొదటి A1గా పెట్టడం జరిగింది. సో ఆమెను కూడా మనం ముద్దాయిగా తీసుకోవడం జరిగింది A3గా. వీళ్ళందరూ కూడా గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఆటో తర్వాత మిగతా కూడా నడుపుకుని జీవిస్తున్నారు. వీళ్ళలో కొంతమంది మీద ఎర్లియర్ కేసెస్ కూడా ఉన్నాయి. ఆ కేసెస్ను కూడా వెరిఫై చేసి వాటి మీద కూడా ఇంకేమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే వాటిని కూడా తీసుకుంటాము. ఏదైతే గురజాల టీం దీంట్లో వాళ్ళ తాలూకా మంచి ప్రతిభను కనబరిచారో వాళ్ళందరికీ కూడా మా నుంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో RFCL టౌన్షిప్లో గల శ్రీ చైతన్య పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకుల వేషధారణలో తరగతులకు హాజరై స్వయంగా పాఠాలు బోధించడం విశేషంగా నిలిచింది. అనంతరం జరిగిన సభలో విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దటంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు తమ జీవితాన్ని త్యాగం చేస్తుంటారు అని కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ రవి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న మొక్కల వంటి వారిని మహావృక్షాలుగా పెంచే తోటమాలులే ఉపాధ్యాయులు. పాఠశాలలు కర్మాగారాల లాంటివి. దేశ భవిష్యత్తుకు కావలసిన గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దే ప్రదేశాలు. విద్యార్థులకు పాఠశాల రెండవ గృహం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జీన్ రమేష్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ ప్రశాంతి, ప్రైమరీ ఇన్ఛార్జ్ సౌజన్య, వనజ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. I am Karthik from 10th. I am acting as a principal of our school, Sri Chaitanya High School, RFCL. I am very happy to act as a principal in our school because it is a very precious role in our school. Principal sir makes a precious role. He controls the school, and I am very happy that yesterday was September 5th, Teachers' Day. On the occasion of Sarvapalli Radhakrishna birthday, we are celebrating Teachers' Day, and on the occasion we are celebrating it. I am feeling very proud that our 9th class students, they are acting as teachers whom they want, the role they are playing, and they are supporting the faculty and supporting the school to be very proud, and I am also feeling very proud. There are many teachers in our school, 70, and every teacher and every student are acting. This could be the best thing in my life, seeing me as a principal. Thank you. Today our students are acting as a teachers and principal, all staff. Every year we are celebrating this. Students will know that what is going on in school, how they are maintaining, how they are taking classes, what is the role of the teacher. Everything they know very well. They can understand what is going on here, how teachers are teaching, how they are preparing. They know everything. This is a very good thing. Every year we are conducting here. Our students are very nice. They are taking very good. Classes are taking very nice. They prepared well. It is a very good thing. Happy Teachers' Day. Thank you. జైపూర్ మండలంలోని దుబ్బపల్లి గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సులో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,000 పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇప్పటికీ ఏ హామీ నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఎప్పుడూ పెన్షన్ల కోసం నిలదీయలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు నిజమైన అండ ఎవరు ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ సభలో పాల్గొన్న నా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలైన సోదరులందరికీ హలో. సోదరులందరికీ మీ అందరిని ఇక్కడ సమీకరించడానికి ఇక్కడ కష్టపడ్డ MRPS మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులు, సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులుంటే వారందరికీ నేను
నా పేద వర్గాల ప్రజలారా, మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్పై ఎంపీ మిథున్ రెడ్డి విడుదల. జైలు బయట ఎంపీ మిథున్ రెడ్డి కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలిపాలెం గ్రామంలో నిమజ్జనానికి బయలుదేరిన కొండపల్లి ఎడ్లబండ్లపై గణనాథులు అలంకారంగా కొలువుదీరారు. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటపల్లి మండల కేంద్రంలో యూరియా ఎరువుల కొరతతో మహిళా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి లైన్లో నిలబడిన ఎరువు అందడం లేదు అని, ఎవరికీ కనికరం లేదు అని, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బస్తాలు ఇంటికే వచ్చేవి అని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. Thank you.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండనుండటంతో పోలీసులు బలగాలు అన్ని ఆ కార్యక్రమానికి కేటాయించారు. దీంతో భద్రతా కారణాల రీత్యా తాడిపత్రిని తాత్కాలికంగా విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు ఆదేశించారు. సీఎం పర్యటన పూర్తయ్యాక తిరిగి రావాలని సూచించారు. అయితే పోలీసుల ఆదేశాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని పెద్దిరెడ్డి కోరినట్లు సమాచారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.